హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఫ్లెక్సీ బ్యానర్ అయితే డిజైన్ అయితే చేశాను అనమాట. మీకు చూపించడం కోసానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ విధంగా అయితే క్రియేట్ చేశాను నేను. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఆల్రెడీ చేసిన డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు లేయర్ అయితే హైడ్ చేసి పెట్టాను. ఇక్కడ మనం సైజెస్ వచ్చేసి వీడితో వచ్చేసి 70 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. తర్వాత హైట్ కూడా వచ్చేసి 20 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. రిజల్యూషన్ వచ్చేసి 72 పెట్టేసుకొని పిక్సెల్ బై ఇంచెస్ అని పెట్టుకొని ఓకే అయితే చేశాను. ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఈ లేయర్ ప్యాలెట్లో వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ బ్యాక్గ్రౌండ్ ఈ లేయర్ ఇవల్ల ఉన్నాయి కదా, ఇందులో మీరు చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి గ్రూప్ 4 అని ఉంది కదా, వీటిని అయితే క్లిక్ చేశాను నేను. క్లిక్ చేసిన తర్వాత నేను ఏ ఎలిమెంట్ తీసుకొని ఎలా చేశాను అనేది ఇక్కడ మీరు చూద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు, ఎలిప్సీ టూల్ తీసుకొని నేను ఫస్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు, నేను ఒక ఎలిప్సీ టూల్ తీసుకొని రౌండ్ సర్కిల్ అయితే తీసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. రౌండ్ సర్కిల్ తీసేసుకొని ఈ విధంగా అయితే కలర్ అయితే ఇచ్చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అయితే ఇచ్చేసుకొని దాన్ని బ్యాక్ సైడ్ అయితే పంపించాను అన్నమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, ఎల్లో అయితే ఇచ్చేసుకొని ఈ ఎలిప్సీ టూల్ని ఇంకొకటి అయితే కాపీ చేశాను. కాపీ చేసి దాని కూడా బ్లూ కలర్ అయితే ఇచ్చేసాను. చూడొచ్చు, ఈ విధంగా బ్లూ కలర్ ఇచ్చేసుకొని ఇందులో వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక బ్యానర్ చేసిన దోశ సంబంధించిన ఒక ఇమేజ్ అయితే తీసుకొని ఇందులో అయితే ఇన్సర్ట్ అయితే చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా ఇన్సర్ట్ చేశాను. ఇక లేయర్ ప్యాలెట్లోకి వచ్చేసి రీప్లేస్ క్లిప్పింగ్ మార్క్స్ అని కొట్టేస్తే దానిలో అయితే సెట్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా అయితే నేను కొట్టేసుకొని ఇక్కడ మీకు ఇందులో అయితే పర్ఫెక్ట్ సైజ్ అయితే మనకి ఎలా కావాలనో అలా ఇంక్రీజ్ కావాలన్నా డిక్రీజ్ కావాలన్నా చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూడవచ్చు, ఇంకొకటి అయితే ఎలిప్సీ టూల్ తీసుకొని కాపీ అయితే చేసుకున్నాను. దీన్నే ఇంకొకటి అయితే కాపీ చేసి ఈ విధంగా అయితే మూవ్ అయితే చేస్తున్నాను అటు ఇటు. ఇక్కడ మీరు చూడవచ్చు, చూపిస్తాను నేను. ఇక్కడ చూడవచ్చు, ఈ విధంగా అయితే నేను ఇలా అయితే సెట్ చేసుకున్నాను. నాకు కావాల్సిన ప్లేస్లో అయితే నేను ఈ విధంగా అయితే సెట్టింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే కిందకి అయితే జరుపుకొని ఈ విధంగా ఇలా పెట్టేసుకొని నాకు ఈ డిజైన్కి సంబంధించిన ఈ విధంగా కిందకి అయితే పెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీటికైతే ఇంకొకటి అయితే పెన్ టూల్ తీసుకొని ఒక షేప్ అయితే డ్రా అయితే చేశాను. పెన్ టూల్తో ఈ విధంగా అయితే తీసేసుకున్నాను. చూద్దాం, ఇక్కడ చూడవచ్చు, పెయింటింగ్లో అయితే తీసేసుకొని మామూలుగా సింపుల్గా అయితే ఈ విధంగా ఎలా తీసుకున్నాను అనేది మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇలా అయితే తీసేసుకొని మామూలుగా అయితే మీకు గీసి చూపిస్తున్నాను. ఇలా అయితే పెట్టేసుకొని ఎల్లో కలర్ అయితే ఇచ్చేసుకున్నాను. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ చూడవచ్చు, ఈ విధంగా ఇచ్చేసుకున్నాను. ఇచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు వీటికి సంబంధించిన రౌండ్ రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇక్కడ ఒక షేప్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ మీరు చూడవచ్చు, మీకు కనిపించడం అయితే జరుగుతుంది.
ఈ విధంగా అయితే మనకు ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా అయితే నేను వీటికి ఈ షేప్స్ అనేది గీసుకొని వీటికైతే షాడో అయితే కూడా స్ట్రోక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, సైజ్ వచ్చేసి 6 ఇంచెస్ 6 పెట్టుకున్నాను. ఇలా అయితే పెట్టేసుకొని మనము ఓకే అయితే చేశాను. ఓకే చేసిన తర్వాత అక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ సర్కిల్ ఇందులో వచ్చేసి ఈ బాక్స్లోకి వచ్చేసి మనం ఈ మనకు బ్యానర్కి సంబంధించిన ఇమేజెస్ అయితే ముందుగానే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ డౌన్లోడ్ చేసుకున్న అనేది ఇమేజెస్ అయితే ఇందులో అయితే ఇన్సెర్ట్ చేశాను. చూడవచ్చు మీరు ఇక్కడ. నెక్స్ట్ ఈ సమోసా కూడా ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ విధంగా అయితే చేసేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడవచ్చు, నెక్స్ట్ కూడా ఈ విధంగా చేసేసుకున్నాను. వడలు కూడా ఇన్సెట్ చేసేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ అయితే రావాలి, ఇందులో అయితే ఇన్సెట్ అయితే చేశాను. ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ విధంగా ఆల్రెడీ చేసినది అయితే మీకు సింపుల్గా అయితే చూపించడం కోసానికి అయితే చూపించాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందులో ఈ ఎల్లో వాటిలో అయితే ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ దోశ కార్నర్ అని నేను మెయిన్ టెక్స్ట్ అయితే తీసేసుకున్నాను. ఈ టెక్స్ట్ సైజు అండ్ మనకు ఫాంట్స్ ఏ విధంగా తీసుకున్నాను, ఏది తీసుకున్నాను అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అయితే అవుతుంది. చూడవచ్చు మీరు ఇక్కడ వైట్ కలర్ అయితే తీసేసుకొని వీటికి సైజ్ అయితే పెట్టేసుకున్నాను. ఈ కార్నర్ కూడా ఫాంట్స్ అయితే ఈ విధంగా తీసుకున్నాను, డిఫరెంట్ అయితే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సైజ్ అయితే తీసుకొని ఎల్లో అయితే కలర్ అయితే ఇచ్చేసుకున్నాను. తర్వాత కింద అయితే ఒక సర్కిల్ ఒక మామూలు ఒక కింద అయితే ఇంతకుముందుకు షేప్ అనేది గీచి పెట్టాను అనమాట. ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకు సర్కిల్లో ఎక్కడ ఉంది ఏం కథ అనేది కూడా, ఏ ప్లేస్ అనేది కూడా ఈ బ్యానర్ వాళ్ళకి సంబంధించిన ఒక ప్లేస్ అయితే మనం ఇచ్చేసాను అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ విధంగా అయితే టైప్ చేసుకొని కిందికి అయితే దీనికి కూడా వైట్ కలర్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మనకు సంబంధించిన నాకు సంబంధించిన యాడ్స్ అయితే ఇక్కడైతే కిందికి అయితే ఇందులో అయితే పెట్టేసుకున్నాను. ఈ కార్నర్లో ఇలా అయితే పెట్టేసుకొని ఈ విధంగా అయితే సెట్టింగ్ అయితే చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్టార్స్ గ్రూప్ 1లో వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో వచ్చేసి స్టార్ లాగా అయితే విధంగా టైప్ చేసుకొని మనకు ఇడ్లీ దోశ ఇవి అనేది సీరియల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది కూడా టైప్ అయితే చేసి ఉంచాను అనమాట. టెక్స్ట్ టూల్ అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, దోశ, ఇడ్లీ, వడ, ఫ్రై ఇడ్లీ, ఉప్మా అని ఈ విధంగా అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక్కొక్కటి హైలైట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ దోశ అని టైప్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ ఇడ్లీ, తర్వాత వడ, తర్వాత ఫ్రై ఇడ్లీ అని ఈ విధంగా అయితే వాళ్ళకి సంబంధించి నేను చేసిన బ్యానర్ వర్క్ అయితే ఈ విధంగా అయితే మీకు చేసి చూపించడం అయితే జరుగుతుందండి.